లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది ఆధ్వర్యంలో స్కూల్ పిల్లల మధ్య జాతీయ జెండాను స్వీకరించిన దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకున్నారు. గోదావరిఖని గాయత్రి హై స్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని శతాబ్ది ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాతీయ జెండా స్వీకరించిన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింగళి వెంకయ్య 1947 జూలై 22న ఈ త్రివార పథకాన్ని రూపొందించారని, ఈ త్రివర్ణ పథకాన్ని భారతీయ జాతీయ జెండాగా స్వీకరించడం జరిగిందని, ఈ జెండా ప్రాముఖ్యత గురించి వివరిస్తూ దీనిలోని కాషాయం రంగు త్యాగాన్ని, ధైర్యాన్ని సూచిస్తుందని, తెలుపు రంగు స్వచ్ఛత, శాంతి, సత్యాన్ని సూచిస్తుందని, ఆకుపచ్చ రంగు మన దేశ శ్రేయస్సు, సస్యశ్యామల వ్యవసాయాన్ని సూచిస్తుందని, అశోక చక్రం ధర్మం యొక్క చిహ్నాన్ని అభివృద్ధికి సంకేతంగా సూచిస్తుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శతాబ్ది క్లబ్ అధ్యక్షుడు లయన్ కాసాల సురేందర్ రెడ్డి, సెక్రటరీ లయన్ ఊర సమ్మిరెడ్డి, క్లబ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ కంకణాల ముకుందరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లయన్ బాలసాని స్వామిగౌడ్, లయన్ శ్రీకాంత్, సతీష్, లయన్ చిర్ర సంజీవరెడ్డి, గాయత్రి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.